హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ఒక పావు కేజీ కాకరకాయలు అయితే తీసుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా ఒక పావు కేజీ వరకు అయితే తీసుకున్నానండి. ఆనియన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్రైకి అయితే బాగుంటుంది. సో ఇలా చేస్తే మనకి కాకరకాయ చేదు కూడా అనిపించదు. ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ ఏంటంటే ఇది ఫ్రై కాబట్టి కొద్దిగా ఎక్కువనే పట్టుద్ది. కాకరకాయలన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా టైం పట్టుద్ది. కాకరకాయలని ఫస్టే డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో కాకరకాయలు చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇంకొద్దిగా బ్రౌనిష్ వచ్చే వరకు ఇంకొద్దిసేపు ఉంచిన తర్వాత అన్నీ మెల్లిగా తీసి పక్కకు వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై అయ్యాక పక్కకు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అండ్ కరివేపాకు కూడా ఫస్ట్గానే వేయడం వల్ల ఫ్రై కాబట్టి క్రిస్పీగా వస్తుందండి. సో మీరైతే ఫస్ట్ కరివేపాకు వేసుకున్న తర్వాతనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసాక ఆనియన్స్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. బ్రౌన్ కలర్ ఫ్రై కాబట్టి బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుంది. ఆనియన్స్ బ్రౌన్ కలర్కి రావాలంటే కొద్దిగా టైం అయితే పడుతుందండి. సో మూత పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఇలా మగ్గే వరకు ఉంచుకోవాలండి. కొద్దిగా టైం పట్టుద్ది కాబట్టి మనం ఈలోపు అయితే ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఇందులో ఈ ఫ్రైకి అయితే ఎల్లిపాయలు బాగుంటాయి. సో ఒక గడ్డ తీసుకొని ఎల్లిపాయలని బాగా దంచి పెట్టుకోవాలి. తర్వాత అందులో పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఎల్లిపాయ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి. కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. సో ఒకసారి చూడాలి, రెండు మిక్స్ అయిపోవాలి. సో కొద్దిసేపు అయిన తర్వాతనే మనం సాల్ట్, కారం అండ్ ధనియాల పొడి, కొద్దిగా అలా మసాలా అలా వేసుకొని కలబెట్టుకోవాలి. సో ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే అన్నీ ముక్కలకి పట్టాలి కదా. సో అలా ఉంచేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కొద్దిసేపు అయితే వెయిట్ చేయాలి అండి. అయిపోయింది, కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అండి. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.